చైనా వాళ్ళ డీప్ సీక్ అనే ఏఐ కంపెనీ ఇప్పుడు వార్తల్లో ఉంది. అసలు ఈ డీప్ సీక్ ఏంటి? ఇది చైనాలోని ఒక స్టార్ట్అప్ అన్నమాట. మనం జనరేటివ్ ఏఐ గురించి వింటున్నాం కదా. మనం ఏది అడిగినా సరే మనిషి బ్రెయిన్ తో కాకుండా ఏఐ తో ఆలోచించి కంటెంట్ జనరేట్ చేయటం. ఉదాహరణకి చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ వాళ్ళ చాట్ జీపీటీ మనం చూసాం. ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్తుంది. ఏది అడిగినా మనం ఎస్సే రాయమంటే ఎస్సే రాస్తుంది, మ్యాథ్స్ చేయమంటే చేస్తుంది, ఒక పిక్చర్ ని ఒక వీడియో కంటెంట్ లాగా రిలీజ్ చేయమంటే చేస్తుంది. ఇలా అనేక అంశాలు మొత్తం అంటే కొన్ని మిల్లీ సెకండ్స్ లో మొత్తం కంటెంట్ తీసుకొచ్చి మన ముందుకు తీసుకొస్తా అనమాట. అలాంటిది ఇప్పుడు చైనా డీప్ సీక్, ఇది కూడా ఆల్మోస్ట్ చాట్ జీపీటీ లానే, కానీ చాట్ జీపీటీ కంటే అతి ఫాస్ట్ గా అతి తక్కువ ఖర్చుతో ఈ డీప్ సీక్ తయారు చేయడానికి కేవలం $6 మిలియన్ ఖర్చు అయిందంట. ఇంతకు ముందు ఓపెన్ ఏఐ కంపెనీ ఏదైతే చాట్ జీపీటీ తయారు చేసిందో దానికి ఎన్విడియా వాళ్ళు చిప్స్ అమ్మేవాళ్ళంట. ఇప్పుడు ఎన్విడియా షేర్స్ పడిపోయినాయి. దాని కారణం ఏంటి తెలుసా? ఓపెన్ ఏఐ చిప్స్ కొనటం తగ్గించేసింది అనమాట. ఏంటి అదంతా అంటే చాట్ జీపీటీకి ప్యారలల్గా ప్రత్యామ్నాయంగా మనం చూస్తే కనుక చైనా వాళ్ళ డీప్ సీక్ వచ్చింది. కానీ డీప్ సీక్లో కొన్ని క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్స్ అంత అద్భుతంగా రావట్లేదు. కారణం ఏంటంటే చైనా రిలేటెడ్ క్వశ్చన్స్. ఉదాహరణకి టియాన్మెన్ స్క్వేర్ సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ చెప్పు అంటే మా దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి, అదేవిధంగా తైవాన్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పు అంటే సరిగ్గా చెప్పకుండా, అంత తెలివి నేర్చుకుందంటే ఏఐ వాళ్ళ ఏఐ డీప్ సీక్ అనేది. చైనాకి సంబంధించి కాంట్రవర్సీలో ఉన్న అనేక అంశాలను చర్చించకుండా ఆన్సర్స్ కూడా ఇవ్వట్ల. అంటే మనిషి ఎంత తెలివిగా ఆలోచిస్తాడో ఈ డీప్ సీక్ కూడా అంతే తెలివిగా ఆలోచిస్తోంది.